ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ డిసెంబర్ 7, 2023. వారం గురువారం. తిథి దశమి, తెల్లవారుజామున 5:06 వరకు. నక్షత్రం హస్త నక్షత్రం పూర్తి. వర్జం మధ్యాహ్నం 3:43 నుండి 5:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:07 నుండి 10:51 వరకు మరియు మధ్యాహ్నం 2:34 నుండి 3:19 వరకు. శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:20 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వాహన యోగ సూచన. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడుల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మేషరాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక ఒడిదుడుకుల నుండి బయటపడతారు. ఉద్యోగాల్లో స్థానచలనం ఉంటుంది. షేర్లు, భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. వస్తులాభ సూచన. వృషభ రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. మిథున రాశి. ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. రుణాలు తీరుతాయి. చర్చాగోష్ఠుల్లో చురుగ్గా పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. మిథున రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. నూతన వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. కర్కాటక రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. విద్య, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం. కన్యారాశి. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణాల నుండి బయటపడతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కన్యారాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, గోసేవ చేయడం శుభదాయకం. తులారాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగాల్లో హోదాలు పొందుతారు. సంతానానికి విద్యా అవకాశాలు పొందే సూచన. తులారాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. ప్రముఖుల కలయిక. రాజకీయ కళారంగాల వారికి సన్మాన యోగం. ఆస్తి వివాదాలు పరిష్కారమే లబ్ధి పొందుతారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. వృశ్చిక రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం. ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువుల నుండి వచ్చిన ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగాల్లో స్థానచలనం ఉంటుంది. సేవా రంగాల్లో పాల్గొంటారు. ధనుస్సు రాశివారు అనుకున్న పనుల్లో విజయం సాధించడానికి అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. తండ్రి నుండి ఆస్తి లాభం పొందుతారు. వాహన సౌఖ్యం. మకర రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, దత్తాత్రేయ స్తవాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం, వాహనాల పట్ల మెలకువ అవసరం. ప్రయాణాలు లాభిస్తాయి. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. వస్తులాభ సూచన. కుంభరాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, ఇష్టదేవతను ఆరాధించడం శుభదాయకం. మీనరాశి.
కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ధన వస్తు లాభాలు పొందుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. పెట్టుబడులకు తగిన సమయం. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. మీనరాశివారు నాగసింధూరాన్ని ధరించడం, దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం. రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.